హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఒక పెళ్లి కొడుకు ఈవెంట్కి ట్రెడిషనల్గా డెటార్ని రెడీ చేసాం. ఈ ట్రెడిషనల్ దానికి కొత్తగా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ని డై చేసి మొత్తం అంతా కూడా సోలా వుడ్ డెటార్తో రెడీ చేసాం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ డెటార్ని ఎలా చేసాము ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఫస్ట్ బేసెస్ పెట్టుకుని పోల్స్ పెట్టుకుని ఆ మిడిల్ రాడ్కి గోల్డ్ కలర్ క్లాత్ వేస్తున్నా. ఈ వుడెన్ ప్యానల్స్ని నేను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఈ వుడెన్ ప్యానల్స్ని ఈజీగా హ్యాండ్ చేయడానికి పైన నేను బిగ్ కలర్ బ్రాకెట్స్ పెట్టి దానికి ఈ వుడెన్ ప్యానల్స్ని హ్యాంగ్ చేశాను. ఈ వుడెన్ ప్యానల్స్ ఆ బిగ్ బ్రాకెట్స్కి అయితే మాత్రం స్టడీగా నిలబడతాయి. సో లేదు అని అంటారా, మనం జిప్ టైస్ ఆర్ స్ట్రింగ్స్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఇది ఈజీగా అవ్వడానికి నేను చేసిన ఒక ప్రయత్నం అంతే. సో సైడ్న వచ్చేటప్పటికి నేను గోల్డ్ కలర్ ప్యానల్స్ని వన్ సైడ్ రాడ్ సైడ్ వచ్చి జిప్ టై అండ్ క్లాత్ సైడ్ వచ్చి నేను బైండింగ్ వైర్ని క్లాత్లోంచి దూర్చి మనకి ప్యానల్స్కి హోల్స్ ఉంటాయి కాబట్టి ప్యానల్స్ హోల్స్లోకి ట్విస్ట్ చేస్తున్నాను టైట్గా అండ్ స్ట్రైట్గా ఉండడానికి. మీరు ఈ వుడెన్ ప్యానల్స్కి కూడా ఏమన్నా స్ట్రింగ్స్ కానీ ఏమన్నా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. బట్ ఈ ఏవైతే హ్యాంగర్స్ నేను యూజ్ చేశానో అవైతే స్టడీగా ఉంటాయి, అవైతే నో ఇష్యూస్ ఎట్ ఆల్. సో అలాగే నేను ఈ ఏవైతే సైడ్ ప్యానల్స్ పెడుతున్నానో నేను బోత్ సైడ్స్ కూడా పోల్స్కి అండ్ క్లాత్కి జిప్ టైస్ అండ్ బైండింగ్ వైర్ని యూస్ చేసుకుంటున్నా. బైండింగ్ వైర్ యూస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి క్రాస్ అవుతుంది. అది ఏదైతే మనం ప్యానల్స్ వేస్తున్నామో అలా క్రాస్ అయిందని భయపడక్కర్లేదు. మళ్ళీ మొత్తం లాస్ట్కి మనం పైకి లేపి హైట్ అంతా అడ్జస్ట్ చేసుకునేటప్పుడు సైడ్న క్లాత్ని అండ్ వుడెన్ ఏవైతే ప్యానల్స్ ఉన్నాయో మనం అంతా ట్విస్ట్ చేసి టైట్ చేయొచ్చు. సో నేను ఇలాగ సేఫ్టీ పిన్స్ ఎక్కడైతే నా డార్లాండ్స్ రావాలో అక్కడ అన్నీ కూడా సేఫ్టీ పిన్స్ పెట్టుకుని నేను డార్లాండ్స్ని హ్యాంగ్ చేస్తున్నా. సైడ్ పోల్స్ దగ్గర కూడా నేను థిక్ కలర్ డార్లాండ్స్ని సెలెక్ట్ చేస్తుని ఆ థిక్ డార్లాండ్స్ని పెట్టా. పైన ఈ తోరన్ని పెడుతున్నా. పైన తోరన్కి లాస్ట్లో ఏమో జిప్ టై వేసి మిగిలిన క్లాత్కి అండ్ తోరన్కి కూడా సేఫ్టీ పిన్ టైట్గా ఉండేలాగా నేను మొత్తం అంతా అడ్జస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను 3 తోరన్స్ని యూజ్ చేశాను. సో 3 తోరన్స్ని కూడా నేను సేఫ్టీ పిన్స్ అండ్ జిప్ టైస్ని యూజ్ చేసి నేను టైట్ చేస్తున్నా. మిడిల్ మాత్రం మనం క్లాత్ ఉంటుంది కాబట్టి మనకి సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఎంతైతే హైట్ కావాలనుకుంటున్నానో అంత హైట్ని స్టాండ్ని లేపుకొని క్లాత్ని అండ్ ప్యానల్స్ని కూడా బైండింగ్ వైర్ పెట్టి నేను టైట్ చేస్తున్నా. టైట్ చేయడం వల్ల క్లాత్ అండ్ బైండింగ్ వైర్ ఏదైతే కొంచెం స్వింగ్ అవుతున్నట్టు ఉంటుందో అదంతా కూడా టైట్ అయ్యి స్టిఫ్గా నిలబడుతుంది. సో ఈ హైట్ లేపిన తర్వాత కిందన వుడెన్ ప్యానల్ ఇంకొక వుడెన్ ప్యానల్ని ప్రిపేర్ చేస్తున్నా. అది ఆ ప్యానల్ని కూడా అక్కడికి తీసుకొచ్చి నేను పైన వుడెన్ ప్యానల్కి కింద వుడెన్ ప్యానల్కి జిప్ టైస్ వేస్తున్నా. వేస్తూనే నేను కావాల్సినట్టు లైట్స్, సైడ్ డెటార్, ఫ్లో మ్యాట్స్ అన్నీ పెట్టుకొని రెడీ చేస్తున్నా. నాకైతే ఈ పెళ్ళితోడు డెటార్ అయితే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.